1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. డి డాన్స్ మాస్టర్ పండుకు విశాఖపట్నంలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో చాలా తీవ్రంగా గాయాలై 2 కాళ్ళు కూడా విరిగిపోయాయని అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న వైద్యులు అతని స్నేహితులు కూడా చెప్తున్నారు. సో పండు మాస్టర్ గురించి చెప్పాలంటే అటు సోషల్ మీడియాలో ముఖ్యంగా బుల్లితెరలో టీవీకి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల్లో డి జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీలో అత్యంత పేరు తెచ్చుకున్నటువంటి డ్యాన్స్ మాస్టర్గా పండుకి ఒక మంచి పేరుంది. అయితే పండు నేరుగా విశాఖపట్నంలో ఉన్నటువంటి తగరపు వలస ప్రాంతంలో నిన్న జరిగినటువంటి ఒక ఈవెంట్లో, అంటే అక్కడ స్థానికంగా ఒక జాతర కార్యక్రమం సందర్భంగా జరిగినటువంటి డ్యాన్స్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసి తిరిగి హైదరాబాద్కు వస్తున్నటువంటి క్రమంలో సరిగ్గా అంటే ఆనందపురం అంటే భీమిలికి సమీపంలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో వాళ్ళు వస్తున్నటువంటి కారులో ప్రయాణిస్తున్నటువంటి తోటి డాన్సర్స్కు ఒక్క రకంగా అనారోగ్యానికి గురయ్యారు. అంటే అందులో ప్రయాణిస్తున్నటువంటి పండుతో పాటు కారులో ప్రయాణిస్తున్నటువంటి తోటి డాన్సర్కి ఒక్కసారిగా వాంతులు అయ్యేటువంటి పరిస్థితి రావడంతో నేరుగా వెంటనే డ్రైవర్ రోడ్డు పక్కన కారును ఆపివేశాడు. ఆ వెంటనే పండు అందరితో పాటు దిగి రోడ్డు పక్కన నిలబడ్డాడు. సో సరిగ్గా అదే సమయంలో వెనుక వైపు నుంచి అదుపు తప్పినటువంటి ఒక కోళ్లతో వస్తున్నటువంటి వ్యాన్ నేరుగా పండును ఢీకొట్టడం జరిగింది. పండుతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎదురుగా ఉన్న కారును, అలాగే కారు ముందున్నటువంటి బొలెరో వెహికల్ను కూడా వేగంగా ఢీకొట్టడంతో పండు చాలా తీవ్రంగా గాయపడ్డాడు. తలకు అలాగే అతని 2 కాళ్ళకు కూడా చాలా పెద్ద గాయాలైనటువంటి పరిస్థితి. వెంటనే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్కి అక్కడ ఉన్నటువంటి స్నేహితులందరూ కూడా తరలించారు. అయితే ప్రస్తుతం అతని స్నేహితుడు ఏం చెప్తున్నాడు? సో పండు ప్రజెంట్ అయితే ఐసీయూలో ఉన్నాడు, ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. చాలా సివియర్ ఇంజూరియస్ అయినట్టుగా అక్కడ ఉన్నటువంటి వైద్యులు చెప్తున్నారు. ఒకసారి మనం చూద్దాం అతని స్నేహితుడు ఏం చెప్తున్నాడు. పండును పరామర్శించిన తర్వాత ఐసీయూలో ఉన్నటువంటి పండు ప్రమాదం ఎలా జరిగింది, ఏ విధంగా యాక్సిడెంట్ అయింది, తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని ఏం చెప్పాడో ఒకసారి ఆ స్నేహితుడితో అక్కడ అతను ఇచ్చినటువంటి బయట వినేటువంటి ప్రయత్నం చేద్దాం. మన డి ఫేము శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ పండు మాస్టర్ గారికి నిన్న రాత్రి ఈవెంట్ చేసి వస్తుండగా యాక్సిడెంట్ అయింది. ఆ విషయం తెలియగానే పరామర్శిద్దామని వచ్చాను. వచ్చి డాక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. డాక్టర్ గారు ఏమన్నారంటే కొద్దిగా కాలు 2 కొద్దిగా డ్యామేజ్ అయ్యాయి, వెన్నుముక కింద భాగంలో డిస్లోకేట్ అయ్యింది, అది సెట్ చేస్తాం ఈరోజు, మిగతా రిపోర్ట్స్ తీసుకొని ఆ సిచ్యువేషన్ ప్రకారం సర్జరీకి వెళ్తాము, ప్రమాదం ఏమీ లేదు, ఆందోళన పడాల్సిన అవసరం ఏమీ లేదు, ప్రమాదం అయితే ఏమీ లేదని చెప్పడం జరిగింది. ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు, ఆ భగవంతుడి ఆశీస్సులతో తను క్షేమంగానే బయటకు వస్తారని మేము నమ్ముతున్నాం. వెంకట్ గారు, ప్రమాదం ఎలా జరిగింది, ఏం జరిగింది, వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇప్పుడు ఎమ్మెల్సీ తీసుకోవడానికి డిపార్ట్మెంట్ నుంచి వచ్చారండి. ఆ ఎమ్మెల్సీ చేయించిన పక్కనే ఉన్నాను నేను. పండుకి కారులో కూర్చున్నప్పుడు వామిటింగ్ సెన్సేషన్ వచ్చి పక్కన ఆపారట. వామిటింగ్ వచ్చినట్టుంది, ఒకసారి పక్కకు కారు తీయమంటే బాగా లెఫ్ట్లో పక్కకి తీసి తను వామిటింగ్ చేసుకుందని సిద్ధమైతే ఈ కోళ్ళు ట్రాన్స్ఫర్ చేసే వెహికల్ ఉందండి, కోళ్ళ ఫామ్కి సంబంధించిన వెహికల్ వచ్చి హెవీ స్పీడ్లో వచ్చి కొట్టడం వల్ల ఏ కారులోంచి తనైతే దిగాడో ఆ కారు ఆయన మీదకి ఎక్కిసిందండి. ఆయన కాలు మీదకి ఎక్కడం వల్ల 2 కాళ్ళు డ్యామేజ్ అయ్యాయి. అది నాకు ఐడియా లేదు, నేను స్పాట్లో లేను. నాకు ఇంజురీస్ అయితే పండు మాస్టర్కి అయ్యాయి. పర్వాలేదు, మాట్లాడాడు నాతో, పండు మాట్లాడడం జరిగింది. ఏంటమ్మా పొజిషన్ అంటే కొద్దిగా బాగా పెయిన్గా ఉందన్నయ్య అని చెప్పడం జరిగింది. ఎస్, పండుకు సంబంధించినటువంటి సన్నిహితుడు నేరుగా అతన్ని పరామర్శించడం, అక్కడ హాస్పిటల్లో ఉన్నటువంటి పండుతో కూడా మాట్లాడారు, వైద్యులతో కూడా మాట్లాడితే సో చాలా బలమైనటువంటి గాయాలు తగిలినట్లుగా చెప్తున్నారు. ముఖ్యంగా డిస్లొకేట్ అయినట్టుగా కూడా చెప్తున్నారు. అలాగే 2 కాళ్ళు కూడా మోకాళ్ళ కింద భాగంలో కూడా ఎముకలు పూర్తిగా దెబ్బతిన్నాయి, విరిగిపోయాయి, సర్జరీస్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే ముఖ్యంగా పండు తిరిగి వచ్చేటువంటి క్రమంలో పండు స్నేహితుడు కాకుండా పండుకే కళ్ళు తిరగడం, వాంతులు వచ్చేటువంటి ఆ పరిస్థితి రావడంతో నేరుగా కారు డ్రైవర్ అక్కడ రోడ్డు పక్కన కారు ఆపడం, ఆ వెంటనే పండు కారు దిగి అలా ఆరోగ్యం సరిగా లేకపోవడంతో వాంతులు చేసుకునేటువంటి క్రమంలోనే సో ఒక్కసారిగా వెనక నుంచి వచ్చినటువంటి వ్యాన్ ఢీకొట్టడంతో పండుకు తీవ్ర గాయాలైనట్లుగా
సో అక్కడ ఉన్నటువంటి స్థానికుడు అతన్ని పరామర్శించినటువంటి వ్యక్తి చెప్తున్నాడు. ముఖ్యంగా ఒక డాన్సర్కు చిన్న ప్రమాదం జరిగినా, చిన్న ఇంజ్యూరీ అయినా కూడా చాలా పెద్ద నష్టం జరుగుతుంది. వాళ్ళ కెరీర్కి, వాళ్ళకి సంబంధించినటువంటి భవిష్యత్తుకు కూడా ఎంతో ఇబ్బంది కలుగుతుంది. పండు లాంటి ఫేమ్ ఉన్నటువంటి మాస్టర్, ముఖ్యంగా ఢీ కావచ్చు, జబర్దస్త్ కావచ్చు, అదేవిధంగా శ్రీదేవి డ్రామా కంపెనీ కావచ్చు, వాళ్ళని నమ్ముకొని ఒక పెద్ద టీమే ఉంటుంది. ఒక ఇంత ఫేమ్ ఉన్నటువంటి కొరియోగ్రాఫర్ చుట్టూ కూడా అతను నమ్ముకొని అసిస్టెంట్స్గా కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి శిష్య బృందం కానీ ఇవంతా కూడా పెద్ద ఎత్తున ఉంటుంది. కానీ ఇవాళ చూస్తుంటే, పరిస్థితి చూస్తుంటే చాలా పెద్ద ప్రమాదమే జరిగినట్టుగా తెలుస్తుంది. ఒక డ్యాన్స్ మాస్టర్ కెరీర్లో అతనికి సంబంధించినటువంటి ముఖ్యంగా 2 కాళ్ళు కావచ్చు, చేతులు కావచ్చు, డ్యాన్స్ వేయడానికి, డ్యాన్స్ చేయడానికి, కొరియోగ్రఫీ చేయడానికి ఇవి చాలా కీలకం. బాడీలో ఉన్నటువంటి ప్రతి అవయం కూడా చాలా కీలకం. అలాంటిది ఇప్పుడు పండుకు 2 కాళ్ళు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. అలాగే స్పైన్ కింద కూడా హిప్ జాయింట్ కూడా బాగా డ్యామేజ్ అయినట్టుగా తెలుస్తుంది. సో ముఖ్యంగా ఇక పండు కెరీర్ కూడా ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉందన్నట్టుగా ఆయన అభిమానులు, స్నేహితులు, సన్నిహితులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. పండు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా టీవీలో ఉన్నటువంటి అనేక హిట్ అయినటువంటి ప్రోగ్రామ్స్లో, ఈవెంట్స్లో పండు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే ఆయన స్థానికంగా విశాఖపట్నంలో జరిగినటువంటి ఒక ఈవెంట్లో కూడా తన టీం మొత్తం అంతా కూడా ఆ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసి తిరిగి వచ్చేటువంటి క్రమంలో దురదృష్టవశాత్తు ఈ ప్రమాదం జరిగింది. సో ఇంత మంచి గుర్తింపు ఉన్నటువంటి, ఫేమస్ అయినటువంటి పండుకి ఇలాంటి ప్రమాదం జరగడం వల్ల ఇప్పుడు పండు కెరీర్ ప్రమాదంలో పడినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పటికే అనేక ఈవెంట్స్ని ఒప్పుకో ఉండొచ్చు, అలాగే చాలా ఈవెంట్స్లో కూడా డేట్స్ ఇచ్చి ఉండొచ్చు, చాలా ఈవెంట్స్ కూడా కొరియోగ్రాఫర్ని నమ్ముకొని చాలా ఈవెంట్స్ అన్నీ కూడా బేస్ అయి ఉండొచ్చు. కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక రకంగా సందిగ్ధంలో పడ్డాయి. ముఖ్యంగా పండుకు సంబంధించినటువంటి టీం అంతా కూడా ఆందోళనలో ఉన్నారు. పండు సన్నిహితులు, స్నేహితులు, తోటి కొరియోగ్రాఫర్స్ అందరూ కూడా హైదరాబాద్ నుంచి నేరుగా విశాఖపట్నంకు వెళ్తున్నారు. మేజర్ సర్జరీస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఒకసారి వైద్యులు ఏం చెప్పారు, అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్, పండుకు ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి డాక్టర్ ఏమంటున్నారో ఆయన మాటలో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. నిన్న రాత్రి అంటే తెల్లవారుజామున 1:30, 2 గంటలకి గజనీ షణ్ముఖరావు అనే పేషెంట్ని మా ఎమర్జెన్సీ రూమ్కి తీసుకురావడం జరిగింది. అది మేము పరీక్షించిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే అతనికి ఎడమ తుంటి కీలు అంటే హిప్ జాయింట్ అంటాం, హిప్ జాయింట్ డిస్లొకేషన్ ఒకటి నోటీస్ చేశాము. రెండోది 2 కాళ్ళు అంటే మోకాళ్ళ కిందన టిబియా బోన్ అంటాం, మోకాళ్ళ కిందన యాంకిల్ జాయింట్ పైన 2 కాళ్ళు విరిగిపోయింది. ఆ రెండింటిని మేము ఎమర్జెన్సీ రూమ్లో కొంచెం స్టెబిలైజ్ చేసి ఈరోజు ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి వెంటనే హిప్ జాయింట్ రెడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత ఈ కాళ్ళకి ఆపరేషన్స్ ఇవాళ జరుగుతాయి, ఇంకా చెయ్యాలి అవి. అది అతని కండిషన్. అతనికి హెడ్ ఇంజరీ కూడా అయ్యింది, కానీ స్టేబుల్గానే ఉన్నారు పేషెంట్. ప్రాణాపాయ పరిస్థితులు అయితే లేరు ఈరోజు. అది అతని మెడికల్ బులెటిన్ ఇప్పటి వరకు. అది 6 నెలల వరకు పట్టొచ్చు. ప్రస్తుతానికి ఐరన్ రాడ్స్ స్టీల్ రాడ్స్ వేయాలి, సెట్ చేసాం. దాని తర్వాత ప్రొసీజర్ ఏంటి సార్ వైద్యులకు సంబంధించి? దానికి ఇంకా ప్రొసీజర్ ఏం లేదు. 3 వారాల వరకు కొంచెం బెడ్ రెస్ట్ ఇస్తాం, తర్వాత నడిపించేస్తాం. ఈ కాళ్ళు కూడా ఇలా ఫ్రాక్చర్స్ ఉన్నాయి కాబట్టి అదే బెడ్ రెస్ట్ చూసుకొని ఈ కాళ్ళు ఎప్పుడైతే ఎముకలు అతుకుంటాయో అప్పటి నుంచి మెల్లిగా మొబిలైజ్ చేయడం, ఫిజియోథెరపీ స్టార్ట్ చేయడం చేస్తాం. పండుకి ట్రీట్మెంట్ అందిస్తున్నటువంటి డాక్టర్ చెప్తున్నటువంటి మాటలు వింటే కనీసం పండు కోలుకోవడానికి, తిరిగి నడవడానికి, మామూలుగా నడవడానికి 6 నెలల సమయం పడుతుంది. సో నడిపించేటువంటి ప్రయత్నం చేయడానికే సర్జరీ తర్వాత కనీసం 1 నెల నుంచి 2 నెలలు పడుతుంది. అలాగే ఐరన్ ప్లేట్స్ కూడా కాల్లో వేయాలి సర్జరీ చేసే క్రమంలో అని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా హిప్ జాయింట్ కూడా డిస్లొకేట్ అయింది. అలాగే నీ వద్ద అంటే మోకాళ్ళకి సంబంధించినటువంటి మెయిన్ బోన్ కూడా డ్యామేజ్ అయినట్టుగా 2 కాళ్ళకు సంబంధించి కూడా మేజర్ సర్జరీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నట్టుగా డాక్టర్ చెప్తున్నటువంటి మాటలు వింటే అర్థమవుతుంది. అంటే ఒక 6 నెలల పాటు పండు ఇక డ్యాన్స్ వేసేటువంటి పరిస్థితి ఉండదు. ముఖ్యంగా ఒక డాన్సర్కి, ఒక కొరియోగ్రాఫర్కి చిన్నపాటి గాయం జరిగితేనే చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది వాళ్ళ కెరీర్ మీద, అలాగే వాళ్ళ డ్యాన్స్ మీద. అలాంటిది ఇప్పుడు పండుకి 2 కాళ్ళు కూడా పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 2 కాళ్ళు కూడా మెయిన్ బోన్స్ విరిగిపోయాయని చెప్తున్నారు. అలాగే ముఖ్యమైనటువంటి స్పైన్కి ఆనుకొని ఉండేటువంటి హిప్ జాయింట్ కూడా డిస్లొకేట్ అయినట్టుగా తెలుస్తుంది. సో మేజర్ సర్జరీస్ అయితే ఉన్నాయి. తలకు కూడా బలమైనటువంటి గాయమైనట్టుగా వైద్యులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి ప్రాణానికి వచ్చినటువంటి ప్రమాదం ఏం లేదు. కానీ ఒక కొరియోగ్రాఫర్కి, ఒక డాన్సర్కి పండు లాంటి
ఫేమ్ తెచ్చుకున్నటువంటి కీలకమైన కొరియోగ్రాఫర్కి ప్రాణంతో సమానం కాళ్ళు. ఎందుకంటే ఒక డాన్సర్కి లెగ్ మూమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అలాంటిది ఇప్పుడు పండుకి 2 కాళ్ళు కూడా మేజర్గా డ్యామేజ్ అవ్వడం, సర్జరీస్ కూడా చేయాల్సినటువంటి పరిస్థితి రావడంతో సో ఇక పండు మునిపటిలాగా డ్యాన్స్ వేస్తాడా, మునిపటిలాగా తన కెరీర్ మంచిగా సాగుతుందా, తన భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేటువంటి ఆందోళనలో ఇప్పుడు ఆ టీం అంతా కూడా ఉన్నారు. సో ఇప్పటికే తోటి కొరియోగ్రాఫర్స్ అందరూ కూడా వైజాగ్కు చేరుకుంటున్నారు. పండుని చాలామంది ఫాలో అవుతుంటారు, చాలామంది అభిమానులు కూడా పండుకున్నారు. చాలా యాక్టివ్గా ఉంటాడు పండు. తను పార్టిసిపేట్ చేసేటువంటి ఏ ఈవెంట్లో అయినా, ఏ ప్రోగ్రాంలో అయినా సో చాలా యాక్టివ్గా, చాలా పాజిటివ్గా ఉంటాడు పండు. అలాంటి పండుకి ఇలాంటి యాక్సిడెంట్ జరగడం అనేది తట్టుకోలేకపోతున్నామని అక్కడ ఉన్నటువంటి పండు స్నేహితులు, కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూస్తే డి అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ వంటి కార్యక్రమాలతో మంచి పేరు తెచ్చుకున్నటువంటి సూపర్ హిట్ కాంబినేషన్గా ఉన్నటువంటి పండుకు ఒక మేజర్ యాక్సిడెంట్లో 2 కాళ్ళు దెబ్బతిన్నటువంటి పరిస్థితి, మేజర్ సర్జరీ చేయాల్సినటువంటి పరిస్థితి. పండు కెరీర్ ఇప్పుడు డ్యాన్స్ కెరీర్ ప్రమాదంలో పడినటువంటి పరిస్థితికి సంబంధించిన అప్డేట్ ఇది.